లూకాసు వార్త 12వ అధ్యాయంలో 12వ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభువారు ఇది ఎందుకు చెప్పాడో స్పష్టంగా రాయబడ్డది. ఇక్కడ ప్రభు ధనాన్ని గురించి చెప్పి 15వ వచనానికి వచ్చినప్పటికీ, మీరు ఏ విధము లోభమునకైనా ఎడమియకుండా ఏం చేయండి, జాగ్రత్త అని చెప్పండి అని ఇంకొక మాట చెప్పాడు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము. వినండి, కలిమి విస్తరించుట, విస్తరించిన వాడిని ఏమవుతుంది వింటున్నారా? కలిమి విస్తరించుట అంటే ఒక్కొక్కసారి ధనం అలా వచ్చేస్తూ ఉంటుంది. మీ పంట బాగా పండొచ్చు, మీకు ప్రమోషన్ రావచ్చు, మీరు కొన్న స్థలం 3 అంతల రేటు పెరగచ్చు, ఊహించని రీతిగా మీకు అలా ధనం పెరిగిపోతే, వినండి ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, మీ ధనం పెరిగితే అది మీ జీవానికి మూలంగా. చాలామంది ఏమంటారు తెలుసా, చాలామంది నన్ను దేవుడు బాగా దీవించాడు. ఏంటి దీవించడం? దేవుని దీవెన మనకి చాలాసార్లు బుర్ర తక్కువ పనిచేస్తాం, మనం చాలా తక్కువ ఆలోచించాం. దేవుని దీవెనని మనం దేంతో ముడిపెడతామంటే ధనంతో ముడిపెడతాం. నో, అందుకే ప్రభు చెప్పాడు, హెచ్చరిక, దేవుని దీవెన ధనముతో ముడిపడి లేదు. చాలామంది పేదవాళ్ళు జీవములో ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. వారు ఈ లోకంలో పేదవాళ్ళుగానే ఉన్నారు. ప్రభు చెప్పాడు, పేదలైన మీరు, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు నన్ను దీవించాడు, ఈ దీవెన ధనంతో ముడిపెట్టద్దు. ఈరోజు వాక్య భాగాలన్నీ కూడా, కూడికలన్నీ కూడా, అన్నీ కూడా ధనాన్ని గురించే. నో, ధనానికి దేవుని ఆశీర్వాదానికి సంబంధం లేనే లేదు. మనందరం పేదవాళ్ళమే, కానీ లోకములో ఉన్న ధనవంతుల కన్నా వీఆర్ రిచెస్ట్. ఎందుకో తెలుసా? క్రీస్తులో మనం ధనవంతులు అయ్యాం. చాలామంది ఏం చేస్తారంటే, ధనానికి దేవుని ఆశీర్వాదానికి సంబంధం లేదండి. మీరు నమ్మకండి, మోసపోవద్దు. జీవం క్రీస్తులో మీరు ఐక్యపరచబడి ఉన్నప్పుడు మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్తారు. యేసు క్రీస్తు ద్వారా మనకు లభించిన ప్రతి ఆశీర్వాదం అని రాయబడ్డది. ప్రభు చూసారా, నిజంగా ఆ సత్యాన్ని మనం గుర్తెరిగినప్పుడు తేలిగ్గా బ్రతికేస్తాం. అది ఇది మనం పరిగెత్తాం. పౌలు గారు వెరీ రిచ్, నాకు ఏవి లాభకరములుగా ఉన్నాయో క్రీస్తు కొరకు వాటిని నష్టం, నాకొద్దు, అది క్రీస్తును సంపాదించుకున్నాను అన్నాడు. దట్ ఇస్ రిచ్. క్రీస్తును సంపాదించారా? మనమేమో ఆయన్ని వదిలేసి, క్రీస్తుని వదిలేసి ఇంకెక్కడికో పరిగెత్తాం. చాలామంది సాక్ష్యాలు చెబుతూ ఉంటారు. ఏంటి తెలుసా, నాకు దేవుడు డబ్బులు ఇచ్చాడు, అవి ఇచ్చాడు, ఇవి ఇచ్చాడు. నీ జీవం, ఇది దేవుడి ప్రశ్న. చాలామంది చెప్తారు, దేవుని దగ్గరకు రాకముందు నాకు ఇంతే ఉంది, దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఇంత అయింది. ఇంత అవ్వడం నేను తప్పంటలేదు, కానీ ఇంత అయితేనే దేవుడు ఇచ్చినట్టు కాదు. అవపోయినా ఇస్తాడు ఆయన. ఇంతవరకు ఏ మంచి ఉందని మనల్ని కాపాడాడు, ఏం భక్తి చేసామని దేవుడు దీవించాడు, ఏం ప్రయోజనం అని దేవుడు ఆయుష్ ఇచ్చాడు కదా. దేవుడు దీవించలేదా, ఆస్వాదించలేదా? ఆయన మంచి వారి మీదను